వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాసి. నెల్లూరు జిల్లా డీసీ శంకరయ్య వచ్చిన తర్వాత జిల్లాలో సారా గంజాయి మీద ఉక్కుపాదం మోపడం జరిగింది. అయితే రాష్ట్రంలోనే 14వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా నెల్లూరు జిల్లా గంజాయి సారా రహిత జిల్లాగా కూడా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు డీసీ శంకరయ్య గారు మనతో ఉన్నారు. ఎంతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి. అంటే మీరు వచ్చిన తర్వాత చాలా వరకు గంజాయి విక్రయాలు కానీ అదేవిధంగా సారా విక్రయాలు చాలా చోట్ల బ్రేక్ వేయడం జరిగింది. పాత ముద్దాయిల్ని తీసుకొని వచ్చి మొత్తం అరెస్టులు చేయడము, వాళ్ళ మీద నిఘా పెట్టడం, ప్రత్యేక టీములు పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఈ మద్యం విక్రయాలు కానీ బయట నుంచి అక్రమ మద్యం కానీ అలాంటి ఏమైనా ఉన్నాయా? మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? 2024 నవంబర్లో నెల్లూరు జిల్లాని మనము పూర్తి సారారహిత జిల్లాగా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే నవోదయం 2లో భాగంగానే ప్రకటించడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే అప్పుడు ముఖేష్ కుమార్ మీనా ప్రధాన కార్యదర్శి గారు, అలాగే కమిషనర్ ఇప్పుడు చామకూర శ్రీధర్ గారు మరియు డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ గారు ఇచ్చిన ఆదేశాలని ప్లస్ వారు ఇచ్చినటువంటి పకడ్బందీ ప్రణాళికలో భాగంగా నవోదయం 2 అనే కార్యక్రమాన్ని చేపట్టి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన దృక్పథంతో ఏర్పాటు చేసినటువంటి నవోదయం 2 కార్యక్రమం ద్వారా నెల్లూరు జిల్లాని పూర్తి సారారహిత జిల్లాగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే గంజాయిని కూడా ఇక్కడ లేకుండా, అంటే ఇక్కడ ఎట్లాగో నెల్లూరు జిల్లాలో గంజాయి అనేది లేదు, కానీ అక్కడక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి. అవి కూడా అటు ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి విశాఖపట్నం, అలాగే తుని, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కొంతమంది ఈ తమిళనాడు నుంచి వెళ్ళి అక్కడ చిల్లరమల్లగా దొరికినటువంటి గంజాయిని తీసుకొచ్చి పెద్ద మొత్తంలో ఇక్కడ ఉన్నటువంటి సేల్ పాయింట్స్లో ఇచ్చేసి మళ్ళీ ఇటు తమిళనాడు సేలం జిల్లాకి అలాగే తదితర ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది. మా వాళ్ళు ఈ అమ్మకాన్ని, గంజాయి వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని, అలాగే ప్రత్యేక టీమ్స్ని ఫామ్ చేసుకొని ఈ ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ, ఈ ముఖ్యంగా డైరెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాన్ని పాటిస్తూ కేసులు అయితే పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా చాలా వరకు నేను వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో భాగంగా 35 కేసులు పెట్టడం జరిగింది. అదే నెల్లూరు నగరం వరకు అయితే 14 కేసులు నమోదు చేశాం. ఈ విధంగా ఈ మధ్య అరవ రాజమ్మ అనే పెద్ద గంజాయి ముద్దాయిని కి కూడా కేసులో కన్విక్షన్ రావడం, 5 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 దాకా పెనాల్టీ కూడా వేసి ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు ఆవిడ. సో ఇది పెద్ద, మేము ఎక్సైజ్ శాఖ పరంగా అయితే చాలా పెద్ద అచీవ్మెంట్ లాగా భావిస్తున్నాం. సో ఇంకా రవాణా, అలాగే ట్రైన్స్, ప్రైవేట్ బస్సెస్ ఎక్కువ ముఖ్యంగా ఏం చేస్తున్నామంటే సాటర్డే సండే ఈ చెక్ పోస్టుల దగ్గర అట్లాగే టోల్ గేట్ల దగ్గర ఆకస్మిక తనిఖీలు చేపట్టి వస్తుంటే వాహనాలని, పోయే వాహనాలని ఉన్న కొద్ది సిబ్బందితోనే చెక్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి గంజాయి విషయంలో మాత్రం ఉక్కుపాదం అయితే మోపుతున్నాం. ఎక్కడ కానీ ఓపెన్గా అమ్మకాలు జరిగినా లేకపోతే జరిగినా నార్కోటిక్ డ్రగ్స్ NDPS యాక్ట్ 1985 ప్రకారము చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం. సార్, ఇప్పుడు ప్రధానంగా మనకు వైజాగ్ వైపు నుంచి ఈ గంజాయి వస్తూ ఉంది. ప్రధానంగా అంటే నెల్లూరు జిల్లాలో అయితే గంజాయి పంటలు కానీ అట్లాంటివి ఏం లేవు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో సారాయి తయారు చేసే గతంలో అయితే బిట్రగుంట, అదేవిధంగా రాపూరు, కలవాయి, కొన్ని అడవి ప్రాంతాలు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పాత నేరస్తులు అంటే సారా తయారు చేసే వాళ్ళు ఎలా ఉన్నారు? కరెక్టే. ముఖ్యంగా ఈ కావలి సర్కిల్ లిమిట్స్లో కప్రాల తిప్ప అనే గ్రామం ఉంది. అక్కడ ఏంటంటే ఇట్స్ సెటిల్మెంట్ ఏరియా పూర్వం, కానీ ఇప్పుడు మనం తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా ఎవరైతే హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి నవోదయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలో భాగంగా నవోదయం 2లో సో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి శిక్షణ ఇచ్చి
తర్ఫీదు ఇచ్చి వాళ్ళకి రీహాబిలిటేషన్ కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఈ నాటు సారా తయారీ, అమ్మకం, రవాణా అనే మొత్తం చర్యలన్నింటినీ పూర్తిగా సమూలంగా వాళ్ళ దగ్గర నుంచి తుడిచివేసి వాళ్ళు దేంట్లో నిష్ణాతులై ఉంటారో, కిరాణం కొట్ట, టైలరింగా, లేకపోతే వంట సామాగ్రి, లేకపోతే ఈ ఉంటాయి కదా ఇవి ఉత్సవాల్లో ఇస్తారు టెంట్లు, డెకరేషను, ఇవన్నీ కూడా ఇవ్వాలని మేము నిశ్చయించుకున్నాము. ఆ ఫైల్ కూడా సర్క్యులేషన్లో ఉంది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస నాయుడు గారికి కూడా చెప్పడం జరిగింది. ఆ ఫైలు ప్రాసెస్లో ఉంది. అది వస్తానే ఇమ్మీడియట్గా ఎవరైతే ఈ అసాంఘిక కార్యక్రమమైనటువంటి నాటుసారా తయారీ, అమ్మకము ఉందో వాళ్ళందరినీ మానిపించి వాళ్ళకి ఈ సహాయకరమైన చర్యలు చేపట్టి వాళ్ళ జీవనోపాధికి తోడ్పాటును అందిస్తాం. సార్, అదేవిధంగా ఈ గంజాయి మీద ఈ స్కూళ్ళలో, కళాశాలల్లో మీరు ఏదైనా అవగాహన సదస్సులు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారు? ఎస్, తప్పకుండా. ఈ మధ్య ఏమైందంటే ఈ మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలను యువతపై పడకుండా ఉండాలనే ఉద్దేశంతో అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా చైతన్య డిగ్రీ కళాశాల, కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాల, అదేవిధంగా కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల, నారాయణ మెడికల్ కాలేజ్, కేంద్రీయ విశ్వవిద్యాలయం మరియు ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాల వీటన్నిటిలో కూడా అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుల్లో భాగంగా మాదక ద్రవ్యాల వ్యతిరేక మొన్న దినోత్సవాన్ని కూడా 26వ తేదీ మనం జరుపుకోవడం జరిగింది. వీటి వల్ల జరిగే అనర్థాలు, తర్వాత ఏమంటారు వాళ్ళ కెరీర్ దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఎడ్యుకేట్ చేసి వాళ్ళని కూడా ఈ యాంటీ నార్కోటిక్ డ్రగ్ ఉద్యమంలో భాగస్వాములు చేయడం జరిగింది. సార్, ఇప్పుడు పోలీసు కొన్ని టెస్టులు చేస్తున్నారు. అలాంటిది మీరు ఏమైనా చేసి వాళ్ళని ముందుగానే గుర్తించి వాళ్ళ తల్లిదండ్రులకు అలా చెప్పడం అలా ఏమైనా చేస్తున్నారా మీరు? అంటే అది డీ అడిక్షన్ క్యాంప్స్ అంటారు. డీ అడిక్షన్ క్యాంప్స్ని ఏర్పాటు చేయడం, 15 రోజులకు ఒకసారి అసిస్టెంట్ కమిషనరు, నేను, ఎక్సైజ్ సూపరింటెండెంట్ వెళ్ళి ఇది అంటే సారా ఎవరికైతే తాగారో, లేకపోతే లిక్కర్కి ఎవరైతే బానిసలయ్యారో అటువంటి వాళ్ళని అయితే మేము చేస్తున్నాము. అటువంటి వాళ్ళ మీద డాక్టర్స్ యొక్క కంటిన్యూస్ మానిటరింగ్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి అటువంటి వ్యసనం నుంచి బయటపడేదానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఓకే. సార్, ఇప్పుడు జిల్లాలో కొన్ని చోట్ల మద్యం బాటిల్స్ మీద అంటే ఎంఆర్పి కంటే 10 రూపాయలు అదనంగా ఉదయగిరి, విజయమూర ప్రాంతాలను అమ్ముతున్నారంటున్నారు. అది వాళ్లకు అనుమతి ఉందా, లేదంటే అన్అఫీషియల్గా అమ్ముతున్నారు? లేదు, అన్అఫీషియల్గానే ఉండొచ్చు. దూర ప్రాంతాలైనటువంటి ఉదయగిరి మీరు అన్నట్టు, అట్లాగే వింజమూర ప్రాంతాల్లో లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్, అలాగే డిపిఓ దగ్గర ఉన్నటువంటి ఈఎస్ఎఫ్ టీమ్స్ అప్రమత్తమై ఎప్పుడైతే 14405 కానీ, లేకపోతే పేపర్లలో కానీ, లేక మీలాంటి పత్రికా విలేకరులు వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇప్పటివరకు 6 కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ఇందులో ఒక 4 కేసులు మీరు అన్నట్టు ఎంఆర్పి కేసులే. ఇందులో ఆ ఎంఆర్పి కేసులో నమోదైన కేసుల్లో అటువంటి ఎవరైతే అమ్మారో వాళ్ళ మీద మినిమం 5 lakhs అమౌంట్ చలన రూపంలో ఖజానా కట్టించడం జరుగుతూ ఉంది. ఇంక 2 కేసులు ఏంటంటే ఇల్లీగల్ సేల్స్, లేకపోతే షాపులో ఉండే లూజ్ అమ్మడం, ఇట్లాంటివి ఉన్నాయి. ఆ 2 కేసులు కూడా కాంపౌండింగ్ చేయమని కమిషనర్ గారికి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. సరే, అంటే గత సంవత్సరం కిందట ఒకసారి అంటే మీరు రాకముందు అనుకుంటా నెల్లూరు నగరంలో గంజాయి విపరీతంగా ఉండి ఎక్కడ పట్టిన అక్కడ యువత గంజాయి తాగడం, సుమారు ఒక 10 మర్డర్ల వరకు కూడా జరిగాయి. తర్వాత ఒక ఏడాది నుంచి అంటే పోలీస్ వ్యవస్థ కానీ, ఇటు ఎక్సైజ్ శాఖలో మీరు, అదేవిధంగా కొత్త అధికారులు, ఆఫీసర్స్ వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గుముఖం పెట్టాయి. దీనికి ఎలాంటి ప్రణాళిక రూపొందించి చేశారు? అంటే ప్రణాళికలో భాగంగా ఇప్పుడు చెప్పాను కదండి, డైరెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలని దృష్టిలో పెట్టుకొని ఆయన రాహుల్ దేవ్ శర్మ గారు, అట్లాగే కమిషనర్ గారు చామకూర్ శ్రీధర్ గారు ఇచ్చినటువంటి దృష్టిలో పెట్టుకొని పక్కా ప్రణాళికతో ఒక టీంని ఏర్పాటు చేసాం. 24/7 ఆ టీం ఎప్పుడు కూడా వీటి కోసమే వెతుకుతూ ఉంటుంది. దాంతోపాటు మాకు ఎవరైతే సహకరిస్తున్నారో ఈగిల్ టీం కానీ, పోలీస్ శాఖ కానీ, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకొని కంప్లీట్ షేప్లో ఎక్కడ కానీ అమ్మకాలు ఉండకూడదు, ఈ గంజాయి అమ్మకాలు ఉండకూడదని పకడ్బందీ చేయడము, అలాగే కొన్ని కేసుల్లో కన్విక్షన్స్ రావడం, కొన్ని కేసుల్లో గంజాయి కేసుల్లో కన్విక్షన్స్ రావడం, అవి కూడా ఈ భయం అనే వాతావరణాన్ని క్రియేట్ చేసింది. అట్లాగే అవగాహన సదస్సులు కూడా చాలా వరకు సహకరించాయి. సార్, ఇంకోటి అంటే
టైం ప్రకారము మద్యం షాపులు ముయ్యడం లేదు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా ఈ బెల్ట్ షాపులు కూడా ఉన్నాయి. వీటి మీద మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఏమైనా కేసులు ఎన్ని పెట్టారు? చెప్తాను. ముమ్మాటికి ఇది కొంచెం నేను సత్యదూరం అండి. ఎందుకంటే టైంకి బెల్ షాపులు టైంకి మద్యం దుకాణాలు మూయడం లేదన్న దాన్ని మాత్రం నేను ఖండిస్తున్నా. ఎందుకంటే ఎక్సైజ్ ఐయాప్ అని ఒకటి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ తీసుకొచ్చింది. టెక్నాలజీని ఉపయోగించుకొని విధిని నిర్వహిద్దామన్న ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే ఈ ఎక్సైజ్ ఐయాప్, ఎక్సైజ్ సురక్ష యాప్ అని రెండింటిని మేము పొందుపరచడం జరిగింది. ఎక్సైజ్ ఐయాప్ ద్వారా ఏం తెలుస్తుందంటే 10 వితిన్ 8 కిలోమీటర్స్ అబవ్ 8 కిలోమీటర్స్ ద్వారా ఉన్నటువంటి షాపులు ఏవైతే ఉన్నాయో వాటిని కానిస్టేబుల్ వెళ్ళడం, హెడ్ కానిస్టేబుల్ కూడా వెళ్ళడం, ఎస్ఐలు కూడా దాన్ని పరిశీలించడం, అక్కడికి వెళ్ళి షాప్ యొక్క కోఆర్డినేట్స్ తీసుకొని 10 o'clock షాప్ కలెక్ట్ అయిందా లేదని ఫోటో తీసి ఇమీడియట్గా కమాండ్ కంట్రోల్ రూమ్కి పంపిస్తున్నాం. డైలీ జరుగుతుంది. సో ఇది చాలా మంచి పరిణామము తీసుకొచ్చారు సార్. అదేవిధంగా మార్నింగ్ 10 o'clock లోపల మళ్ళీ వెళ్ళి ఆ షాప్ యొక్క కోఆర్డినేట్స్ మూసిందా లేదా అని ఫోటో తీసి మళ్ళీ కమాండ్ కంట్రోల్ రూమ్కి పంపడం జరుగుతుంది. ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది స్టేట్లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్. కాబట్టి మీరు అన్నట్టు షాపులు టైము వేళలు పాటించలేదని, ఇంకా లేదంటే బయట వాళ్ళు పెట్టుకొని అమ్ముకుని అట్లా ముందే ఏమైనా తీసుకొని చేస్తే అటువంటి వాటి మీద కంపల్సరీగా బెల్ట్ షాపుల కింద వస్తాయి అనాథరైజ్డ్ అవుట్లెట్స్. అవి కంప్లైంట్ వస్తానే ఇమ్మీడియట్గా వితిన్ 24 hours రైడ్ చేయడం, కేసు రిజిస్టర్ చేయడం, లేకపోతే పైన లేదంటే ఇమీడియట్గా సిఐ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ బెల్ట్ షాపుల మీద ఎట్లా సార్ మీరు కేసులు ఇంతవరకు ఎన్ని కేసులు కట్టి ఉంటారు? డిపిఎల్ కేసెస్ చాలా చేశామండి. డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్ముతుంటారు. దీన్ని మనం ఇప్పటివరకు చాలా కేసులు నమోదు చేయడం జరిగింది. అక్కడి నుంచి ఈ మాసంలోనే ఈ నెలలో 46 కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో 46 కేసుల్లో మనము ఐఎంఎఫ్ఎల్ తర్వాత బీరు అన్నీ కలిపి 160 నెంబర్ ఆఫ్ వెహికల్స్ 94 లీటర్లు లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. 94 ఈ ఒక్క నెలలో. అలాగే ఓపెన్గా తాగుతుంటారు కదా, అటువంటి కేసులు మనము 12 చేసాం. 12 ఇప్పటివరకు 121 కేసులు నమోదు చేయడం జరిగింది. సార్ అంటే ఓపెన్ అవుట్. అవునవును సార్. ఇప్పుడు వేసవి కాలం కాబట్టి అంటే ఏప్రిల్ మే నుంచి అంటే ఎక్కువగా బీర్లు 100 కోట్ల రూపాయలు తాగారు బీర్లు అంటే లిక్కరు తగ్గింది అంటారు. బీర్లు నెల్లూరు జిల్లాలో ఎంత తాగి ఉంటారు సార్? దీన్ని మనము 2025 సంవత్సరం పరిగణలోకి తీసుకుంటే పోయిన సంవత్సరము ఈ 3 నెలల్లో ఏప్రిల్ మే జూన్ 3 నెలల్లో తాగినటువంటి బీర్ వచ్చి 3,07,884 పెట్టెలు. ఓన్లీ బీర్ బాక్సెస్, కార్టన్స్. అదే ఈ 2026 సంవత్సరాన్ని తీసుకుంటే ఈ 3 నెలలు 3,93,614 పెట్టెలు. సో లిక్కరు ప్లస్ బీర్ రెండు కలుపుకుంటే 416,44,00,000 పోయిన సంవత్సరం ఈ 3 మాసాలు. అదే ఈ 3 మాసాలు మనం కలుపుకుంటే 449,48,48,00,000. సో ఇది మొత్తం ఇంక్రీజు 8%. 7.9. ఈ సంవత్సరం ఒక బీర్లే ఎన్ని 100 కోట్లు? అది 3,93,60,614. దీని వాల్యూ మనకి డిపోలో ఉంటుంది. నేను 2 కలిపి చెప్పా. దీంట్లో మనకి 1/4 ఉంటుంది. అదే అంటే సుమారు 4,49,48 కోట్లు ఉంది కదా, దీంట్లో 1/4 వంతు బీరే ఉంటుంది. అంటే ఎందువల్ల ఎక్కువగా ఈ వేసవి అంటే ఏమైందంటే అండి, ఎల్నినో ఎఫెక్టా లేకపోతే మరే ఇతర కారణాల్లో తెలియదు. గత సంవత్సరాలతో పోల్చుకుంటే 2020, 2021 పోల్చుకుంటే ఈ సంవత్సరము ఎండ తాకిడి విపరీతంగా ఉంది. అవునవును, అదొక రీజన్, అదొక కారణము. ఎందుకంటే ఎండ తాకిడి ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చల్లగా తాగాలనే ఉద్దేశంతో చిల్డ్ బీర్ అడుగుతారు ఎక్కువగా. ఓకే.
టోటల్ మీద అంటే అంటే గంజాయి మీద ఎన్ఫోర్స్మెంట్ మీరు ఒక టీంని అయితే రెడీ చేసి ఉన్నారు. ఆ గంజాయి కేసులకు సంబంధించి డెఫినెట్గా అండి ఒక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీంని గంజాయి కేసు నెల్లూరు నగరంలో పనిచేసి చేసినాము. ఒక స్పెషల్ టీం 24/7 తిరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా ఇంతకుముందు ఏమైందంటే మేము గంజాయి కేసుల్లో 3 వ్యక్తులు పీడీ యాక్ట్లో కూడా పెట్టాం. పీడీ యాక్ట్లో కూడా పెట్టాం. ముగ్గురు వ్యక్తులు పీడీ యాక్ట్ మీద పెట్టాము. అలాగే ఈ మధ్య ఇందులో ఏదైతే ఈ కేసుల్లో మనం డిటెక్ట్ చేశామో ఆ డిటెక్ట్ చేసినటువంటి మొత్తం సీజ్ చేసినటువంటి కేసులు మొత్తం 36 కేసులు ఉన్నాయి కదా, దీన్ని ఇందులో 986 కేజీల ఎండు గంజాయిని జిందాల్ అని ఒక ఫ్యాక్టరీ ఉంది. జిందాల్ అని ఒకటి మనం చెత్తని గ్రైండ్ చేసి అందులోంచి విద్యుత్తుని దాని దగ్గర తీసుకెళ్ళి కూడా మనం డిస్ట్రాక్ట్ చేయడం జరిగింది. ఓకే సార్, టోటల్ మీద జిల్లాలో సారాయి మాత్రం అయితే పూర్తిగా లేదు ఎక్కడ కానీ లేదు. గంజాయి సారా అనేది ఇంకా మర్చిపోవాల్సింది, పూర్తిగా మర్చిపోవాల్సింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. నెల్లూరు జిల్లాలో డీసీగా శంకరయ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికీ గంజాయి విక్రయించే పాత నేరస్తులు ఒక 3 మీద పీడీ యాక్ట్లు పెట్టడం పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా నవోదయ దాని మీద ఈ అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పాత నేరస్తులు ఎవరైతే గంజాయి కావచ్చు, అదేవిధంగా సారా తయారు చేసే వాళ్ళకి అందరికీ ప్రభుత్వం తరఫున వాళ్ళకు జీవన ఉపాధి కోసం చిల్లర దుకాణాలు అలాంటివి పెట్టి దీంట్లోంచి మరింత చైతన్యం తేవడానికి ఇచ్చేస్తున్నారు. అయితే ఎక్కడైనా అక్రమంగా సారా కానీ గంజాయి కానీ చేస్తే ఎక్సైజ్ అధికారులకు డైరెక్ట్గా తనకైనా ఫోన్ చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామంటూ కూడా డీసీ శంకరయ్య చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్ గయాజ్, RTV నెల్లూరు నుంచి.